వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకషష్టితమః సర్గః. యైః సహ క్రీడసే సీతే విశ్వస్తైర్మృగపోతకైః ఏతే హీనాస్త్వయా సౌమ్యే ధ్యాయంత్యాశ్రావిలేక్షణాః. సీతాదేవి గురించి పంచవటిలో ఆశ్రమం దగ్గర, ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్ల దగ్గర, నదుల దగ్గర, సరస్సుల దగ్గర, పూల పొదల దగ్గర, అన్ని చోట్ల కూడా వెతికినటువంటి రాముడు ఆమె కనిపించగా విలపిస్తూ, సీత, నాకు కనిపించకుండా దాక్కుని నన్ను ఏడిపిస్తున్నావా, ఒక్కసారి కనిపించవా అని అంటూ, నీకోసమని ఇక్కడ జింక పిల్లలు విలపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే నీవు నీ చేతితోటి నీవారధాన్యము మొదలైనటువంటి ధాన్యములను వాటికి తినిపిస్తూ నీవు లాలించావు. అలా నీ చేత పోషింపబడినటువంటి ఆ జింక పిల్లలు నీవు కనిపించక విలపిస్తూ ఉన్నాయి. కనీసం వాటి కోసమైనా నీవు వచ్చి కనిపించవా అని నీ గురించే తలుచుకుంటూ ఉన్నటువంటి వాటి కోసమైనా సరే నీవు తప్పనిసరిగా రావాలి, అంతేగాని నన్ను ఇంకా పరిహసించవద్దు అని చెప్పి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి ఆ జింక పిల్లలని చెప్పి తాను విలపిస్తూ, ఆ పక్కన ఉన్నటువంటి జింక పిల్లలు, లేడి పిల్లలు విలపిస్తున్నాయి కావున వాటి కోసం రమ్మని చెప్పి సీతాదేవిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తమ చేత పోషించబడినటువంటి పిల్లల విషయంలోనూ, అందులోనూ అలా పెంచినటువంటి ఆ జింక పిల్లల విషయంలో ఏ మాతృమూర్తికైనా సరే అత్యంతము ప్రేమ ఉంటుంది. కావున మరి వాటికేదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని సీతాదేవి వెంటనే వచ్చేస్తుంది వాటి మీద ఉన్నటువంటి ముచ్చటతోటి అనే ఉద్దేశంతో రాముడి విధంగా పిలుస్తూ లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు, లక్ష్మణ, మీ వదిన కనిపించే అవకాశం ఏమీ కూడా తెలియడం లేదు. అందువలన సీతయా రహితోహం వై నహి జీవామి లక్ష్మణ. సీత కనుక లేకపోయినట్లయితే, నా దగ్గరకు రాకపోయినట్లయితే, ఇంకా ఆమె కనిపించకపోయినట్లయితే నేను జీవించలేను, ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని అంటూ, మరి ప్రాణాలు విడిచిపెట్టి పెడితే ఆ పోతే పోయింది వధవ శరీరం, ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక సరిపోతుంది అనుకుంటే, సరే ఆ ప్రాణాలు విడవడంతో ఈ శోకం తీరిపోతుంది, ఇంకా ఈ విలాపం అనేది ఉండదు అని అనుకుంటే అది కూడా పొరపాటే. మరి 14 సంవత్సరములు వనవాసం చేయమని మా తండ్రి గారు అనుజ్ఞ ఇచ్చారు. అలా అనుజ్ఞ ఇస్తే అలా చేస్తాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసి ఈ వనవాసానికి వచ్చి 14 సంవత్సరములు పూర్తి కాకుండానే మరణం చేసి కనుక పరలోకానికి వెళితే అక్కడ ఉన్నటువంటి మా తండ్రి గారు నన్ను చూసి ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను అని అంటూ, మృతం శోకేన మహత సీతాహరణజేన మాం పరలోకే మహారాజః నూనం ద్రక్ష్యతి మే పితా. సీతాహరణజేన మహతా శోకేన, సీతాదేవిని ఎవరో అపహరించడం వల్ల, ఆమె వియోగం వల్ల కలిగినటువంటి తీవ్రమైనటువంటి శోకంతో మృతం మాం, మరణించినటువంటి రాముడిని అయినటువంటి నన్ను చూచి, మే పితా మహారాజ, మా తండ్రి గారు, అలాగే అయోధ్యని పరిపాలించినటువంటి దశరథ మహారాజు నన్ను ఖచ్చితంగా అక్కడ పరలోకంలో చూసి తీరుతాడు. ఇక్కడ తండ్రి గారు దశరథ మహారాజు అని చెప్పడంలో 2 వాక్యాలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, తండ్రి చెప్పినటువంటి మాట పుత్రుడికి శిరోధార్యం తప్పనిసరిగా పరిపాలించి తీరవలసిందే. అందుకే కదా పితృవాక్య పరిపాలన కోసమే కదా రాముడు వనవాసానికి వచ్చింది. దీనితో పాటుగా రాజాజ్ఞ ఏదైతే ఉందో ఆ రాజాజ్ఞను కూడా రాజ్యంలో ఉన్నటువంటి వారెవరూ కూడా మీరకుండా
ఆ రాజాజ్ఞను తప్పనిసరిగా పరిపాలించి తీరాలి. ఇక్కడ దశరథ మహారాజు తనకు తండ్రి, అదేవిధంగా రాజు కూడా కావున ఆయన యొక్క మాటను తప్పనిసరిగా పరిపాలించి తీరాలి. అటువంటి ఆ దశరథ మహారాజు పరలోకంలో నాకు కనిపిస్తాడు. ఇక్కడ సీతాదేవి కనిపించలేదని చెప్పి ఆ వియోగ దుఃఖంతోనే మరణించి ఆ పరలోకానికి వెడితే పరలోకంలో దశరథ మహారాజు మా తండ్రి గారు తప్పనిసరిగా నన్ను చూస్తాడు. చూచి ఏమంటారో తెలుసా లక్ష్మణ? కథం ప్రతిజ్ఞాం సంసృత్య మయా త్వమభియోజితః అపూరయిత్వా తం కాలం మత్సకాశమిహాగతః. ఏం రామచంద్ర, నా దగ్గర ప్రగల్భాలు పలికి ప్రతిజ్ఞ నెరవేర్చుతాను అని 14 సంవత్సరములు వనవాసం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞాం సంసృత్య ప్రతిజ్ఞ చేసి నా ముందు అంగీకరించి మయా అభియోజిత నేను నియోగిస్తే, నేను అనుజ్ఞ ఇస్తే, ఆజ్ఞ ఇస్తే త్వం తం కాలం అపూరయిత్వా ప్రతిజ్ఞ చేసినటువంటి నీవు ఆ 14 సంవత్సరముల కాలమును కూడా పూర్తి కాకుండానే కథం మత్సకాశం ఇహ ఆగత, ఎలా నా దగ్గరికి వచ్చావు? మాట నిలుపుకుని కదా నా దగ్గరికి రావాలి, అలా కాకుండా మాట నిలుపుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చేసావు అని చెప్పి దశరథ మహారాజు రామచంద్రుడిని అడుగుతాడు అని లక్ష్మణుడితోటి రాముడు అంటూ ఉన్నాడు. చూడండి, పెద్దలు చేసినటువంటి దాన ధర్మాలను ఆ తరువాత వచ్చినటువంటి వారు మా తాతకేదో తెలియక చేశాడు, నేను మాత్రం అది ఒప్పుకోను అని చెప్పి స్వాధీనం చేసుకుంటున్నటువంటి సన్నివేశాలు కొన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దానం చేసినటువంటి ఆ పెద్దలు ఎంతగా క్షోభిస్తారు, వారి ఆత్మలు ఎంతగా శోకిస్తాయి ఇటువంటి పనులు చేస్తే. పైగా వీరు మరలా ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఏన్నాయనా నేను చేసినటువంటి దానాన్ని తిరిగి తీసుకున్నావా? నేను ఇచ్చినటువంటి మాటను నీవు నెరవేర్చకుండా దానికి విఘాతం కలిగించావా? ఎన్ని పాపాలు చుట్టుకుంటాయిరా అని చెప్పి పరలోకానికి వెళ్ళిన తర్వాత వీరు నిలదీసి అడుగుతారు. అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి పనులను చూసినటువంటి పరలోకంలో ఉన్న పెద్దలు అంతగా శోకిస్తారన్నమాట. కావున ఏదో నేను ఎవరికీ తెలియకుండా చేశాననో, లేకపోతే చేస్తున్నటువంటి తప్పులు ఎవరు చూడలేదు అనుకుంటే అది పొరపాటు. తప్పనిసరిగా పరలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వీరు చేసేటటువంటి పుణ్యకార్యముల చేత వాళ్ళు ఆనందిస్తారు, వీరు చేసేటటువంటి పాపకార్యముల చేత ఆ పితృదేవతలు శోకిస్తారు. ఎందుకురా ఇటువంటి వాడు మన వంశంలో జన్మించాడు అని చెప్పి వాళ్ళు విలపిస్తారు. మరి అందుకనే అధర్మాలు, పాపాలు చేస్తే ఎవరు చూడరు అనుకుంటే అది పొరపాటు. కావున అటువంటి కార్యాలను చెయ్యకూడదు అని తెలుస్తున్నది. కామవృత్తమనార్యం మాం మృషావాదినమేవచ ధిక్త్వామితి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పితా. తండ్రి గారు ఏమంటారో తెలుసా? నాయనా, నువ్వు ప్రతిజ్ఞ నెరవేర్చకుండా వచ్చేసావు, అసలు ఎలా వచ్చావు అని అడగటమే కాకుండా నీవు కామవృత్తం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ఉన్నావు. నేనున్నంతకాలము మాత్రం నా ముందు ఏదో నక్క వినయాలు చూపించి నా ఆజ్ఞ పాటించేవాడిలాగా వనవాసానికి వెళ్ళి నేను గతించాను అని తెలిసి నీవు ఆ వనవాసాన్ని పూర్తి చేయకుండా వచ్చావు. కావున నేను ఉన్నంతవరకే నా మాట విన్నావు, నేను గతించిన తర్వాత నా మాట నువ్వు పాటించడం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని అనుకుంటూ అనార్యం, నీవు కర్తవ్యపరాయణుడివి కాదు, నీవు చేయవలసినటువంటి పనులను, నీ కర్తవ్యాన్ని విస్మరించేవాడివి. అంతేకాకుండా మృషావాదినమేవచ, అబద్ధములు చెప్పేవాడి, అసత్యవాదివి అని అంటూ త్వాం ధిక్, ఇటువంటి నీవా నా కుమారుడివి, నీవా నాకు జ్యేష్ఠ కుమారుడివి అని చెప్పి దశరథ మహారాజు నన్ను చూచి ధిక్ అని చీ కొడతాడు. అలా తండ్రి చేత చీ కొట్టించుకోవటం కంటే కూడా ఇక దారుణమైనటువంటి స్థితి ఇంకేముంటుంది? ఇప్పటి వరకు పొందినటువంటి కీర్తి, ఇప్పటి వరకు పాటించినటువంటి నియమములు, ఇవన్నీ కూడా అన్నీ వ్యర్థములే. ఎందుకు అంటే రాముడికి వచ్చినటువంటి కీర్తే పితృవాక్య పరిపాలన దక్షుడు అని చెప్పి, ధర్మానికి నిలబడేవాడు అని, సత్యసంధుడు అని చెప్పి రాముడికి గొప్ప కీర్తి. మరి ఆ విషయాన్ని తన తండ్రే తిరస్కరించినప్పుడు, తండ్రే
ఈ ధర్మాన్ని సత్యాన్ని రాముడు విడిచిపెట్టాడు అని చెప్పి చీకొట్టినప్పుడు రాముడికి ఇంకా లోకంలో కీర్తి ఏముంటుంది? అయినా కీర్తి ఉన్నా లేకపోయినా తండ్రి చేతనే చీకొట్టించుకునేంత దారుణమైనటువంటి నీచమైనటువంటి స్థితికి వచ్చాను అంటే ఇక నా జీవితం ఎందుకు అని చెప్పి రామచంద్రమూర్తి బాధపడుతూ మే పితా ధిక్త్వాం ఇది వ్యక్తం వక్ష్యతి, మా తండ్రి ఛీ ఎందుకురా నీ జీవితం అన్నట్లుగా, ఎందుకు నువ్వు నా కడుపున పుట్టావు అని చెప్పి వ్యక్తం, చాలా స్పష్టంగా, అనుమానం కూడా అందులో లేదు, అలా తండ్రి నిందిస్తారు. అంటే తండ్రిని బాధ పెట్టి అలా తండ్రి చేత చీకొట్టించుకోవటం కంటే కూడా దారుణమైనటువంటి పనే ఉంటుంది అని అంటున్నాడు. అందుకనే ఈ లోకంలో జనులు చేసేటటువంటి పాపములను భగవంతుడు చూస్తూ ఉంటాడు. వారి వారి పితృదేవతలు కూడా చూస్తూ వీరు చేసే పాపాలకి వారు శోకిస్తూ ఉంటారన్నమాట. అందుకనే దుష్టమైనటువంటి, ఇతరులను పీడించేటటువంటి, చేసినటువంటి దానములను తిరిగి తీసుకునేటువంటి, వంశానికి చెడ్డ పేరు తెచ్చేటటువంటి పనులను చెయ్యకూడదు అని చెప్పి అంటున్నారు. వివసం శోక సంతప్తం దీనం భగ్నమనోరథం మామిహోత్సృజ్య కరుణం కీర్తిర్నరమివానృజుం. ఇంకా తాను మరణించి పరలోకానికి వెళితే దశరథ మహారాజు ఎంతగా బాధపడతాడో, ఏ విధంగా చీకొడతాడో అని చెప్పి అంటూ మరలా ఇక్కడ సీతాదేవి గుర్తొచ్చేసింది. వెంటనే అయ్యయ్యో సీత, వివశం అస్వాధీనం అంటే నా వశములో నేను లేను, నేను నీకు వశమైపోయి ఉన్నాను, నీకు వశమైనటువంటి వాడిని. దీనం శోక సంతప్తం, దీనమైనటువంటి స్థితిలో శోకము చేత తపించిపోతూ శోకంతో నిండిపోయినటువంటి నన్ను, మాం అనృజుం నరం కీర్తిమివ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఎలా వెళ్ళిపోయావో తెలుసా సీత? కపటంతో కీర్తి పొందినటువంటి వాడు ఆ కపట స్వభావం బయటపడంగానే ఆ కీర్తి ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో, అంటే కొంతమంది కపటంతో మోసంతో అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి మోసం గనక బయటపడింది అంటే చాలా దారుణంగా అతడి పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా దుమ్మెత్తిపోస్తారు. అతడి కీర్తి అనేది ఏమాత్రము ఉండదు. అపకీర్తి అనేది జీవితాంతము ఆ వంశం మీద కూడా ప్రభావం చూపుతుంది. కావున స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి కీర్తి, ప్రేమ శాశ్వతంగా ఉంటాయి. కానీ కపటంతో సాధించుకున్నటువంటి, దుర్మార్గంతో సాధించుకున్నటువంటి కీర్తి ఎప్పుడూ కూడా ఉండదు. ఆ దుర్మార్గము కపటము తెలిసిన నాడు లోకమంతా కూడా చీకొడుతుంది, దుమ్మెత్తిపోస్తుంది. అలాగ సీత, నీవు నన్ను కపటంతో కీర్తిని సాధించుకున్నటువంటి వాడి దగ్గర నుంచి కీర్తి ఏ విధంగా అయితే దూరమై వెళ్ళిపోతుందో నిజం తెలిసినప్పుడు, ఆ విధంగా నీవు నన్ను విడిచి వెళ్ళిపోయావు. కానీ నా ప్రేమలో ఏమాత్రమో కపటము లేదు, నా ప్రేమ పూర్తిగా నిర్మలమైనటువంటిది. అటువంటి నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళగలిగావు అని అంటూ, క్వగచ్చసి వరారోహే మాం నోత్సృజసు మధ్యమే త్వయా విరహితశ్చాహం మోక్ష్యే జీవితమాత్మనః. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు సీత? క్వగచ్చసి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టి. మాం నోత్సృజ, దయచేసి నన్ను విడిచిపెట్టవద్దు, నన్ను విడిచి వెళ్ళవద్దు. త్వయా విరహితహం, నువ్వు గనక లేకపోతే, నీకు దూరమైనటువంటి నేను నా ప్రాణములను విడిచిపెట్టేస్తాను. ఇందులో సందేహం ఏమీ లేవు. నేను విడిచిపెట్టడం కాదు, నా ప్రాణములే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే, ప్రాణముల కంటే మిన్నయైనటువంటి, ఎక్కువైనటువంటి నువ్వే నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నా ప్రాణములు నాతో మాత్రం ఉంటాయా? ఉండవు కదా. కావున నువ్వు నాకు దూరం అయ్యావు అంటే నా ప్రాణములను నేను విడిచిపెట్టేస్తాను అని అంటున్నాడు. అంటే ప్రాణప్రదమైనది, ప్రాణముల కంటే కూడా సీతాదేవి అంటే రామచంద్రమూర్తికి ఎంతటి ప్రేమ అనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఇతీవ విలపన్ రామః సీతా దర్శన లాలసః నదదర్శ సుదుఃఖార్తః రాఘవో జనకాత్మజాం. ఈ విధంగా రాఘవ రామ, రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రుడు చాలా తీవ్రంగా దుఃఖించి, దుఃఖార్త,
అధికమైనటువంటి దుఃఖం చేత దీనమైనటువంటి స్థితితోటి అలాగే దుఃఖంతో పీడించబడినటువంటి వాడై కుంగిపోతూ విలపన్ శోకిస్తూ జనకాత్మజాం నదదర్శ, ఎంతగా పిలిచినప్పటికీ కూడా సీతాదేవి మాత్రం కనిపించలేదు. ఆ సీతాదేవి కనిపించకపోయేటప్పటికి విలపిస్తూనే ఉన్నాడు. అనాసాదయమానం తం సీతాం దశరథాత్మజం పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరం లక్ష్మణో రామమత్యర్థం ఉవాచ హితకామ్యయా. ఇంకా సీతాం అనాసాదయమానం, సీతాదేవిని పొందలేక సీతాదేవి కనిపించక విపులం పంకమాసాద్య సీదంతం కుంజరమివ, బురదలో ఇరుక్కుని ఆ బురదలోనే కొట్టుమిట్టాడుతూ ఒళ్ళంతా కూడా బురద అయినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే బురద నుండి తప్పించుకోలేదు, బురద అంటుతున్నది కదా అని చెప్పి ఊరికినే ఉండలేదు, అలా బురదలో పడి విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే సీతాదేవి దూరమైనటువంటి దుఃఖంలో మునిగినటువంటి రాముడు ఆ దుఃఖాన్ని విడవలేడు, దుఃఖం నుంచి బయటికి రాలేడు, అలాంటి దుఃఖంలోనే శాంతంగా ఉండలేడు కదా. అలాగా ఆ దుఃఖంతో విలవిలలాడుతూ ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూస్తూ లక్ష్మణుడు ఆయన కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో, భరించలేని సహించలేనటువంటి స్థితిలో రాముడు దగ్గరకు వచ్చి అన్నగారిని ఓదార్చుతూ అత్యర్థం హితకామ్యయా, చాలా రాముడికి శ్రేయస్సు కలగాలి, రాముడి యొక్క శోకాన్ని విడిచిపెట్టాలి అంటే రాముడు ఆ శోకంతో ఉండడం చూడలేనటువంటి వాడై ఇంకా శ్రేయస్సును చేకూర్చాలని లక్ష్మణుడు ఈ విధంగా రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. మా విషాదం మహాబాహో కురు యత్నం మయా సహ ఇదంచ హి వనం శూర బహుకందర శోభితం. మహాబాహో, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి రామచంద్ర, విషాదం మాకురు, నీవి విధంగా శోకించవద్దు, విషాదంలో మునిగిపోవద్దు, విషాదాన్ని పొందొద్దు. మయాసహ అన్వేషణే యత్నం కురు, ఇదిగో నేను సీతాదేవిని వెతకడానికి ఇలా ప్రయత్నిస్తున్నాను, నాతో పాటు నీవు కూడా అన్నయ్య వదిన గారిని సీతాదేవిని వెతకడానికి నీవు ప్రయత్నం చెయ్యి. అలా వెతుకుతూ ఉంటే ఆమె దొరుకుతుంది అనే ఆశ, ఆ ఆశతోటి కొంత శోకం ఏమైనా తగ్గవచ్చును అని అంటూ నాతో పాటు నీవు కూడా సీతాదేవిని వెతకడానికి ప్రయత్నం చేయన్నయ్యా. ఎందుకంటే శూరా ఇదం వనం బహుకందరం, రామచంద్ర గొప్ప సూర్యుడివే నీవు, అటువంటి నీవు ఈ విధంగా విలపించవచ్చునా? పైగా మనం వెతికింది ఎంత ఈ పంచవటిలో ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి, ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం వెతికాం. కానీ ఈ దండకారణ్యంలో ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల్లో ఎన్ని గుహలు ఉన్నాయి, ఎన్ని వనాలు ఉన్నాయి, ఎన్ని నదులు సెలయేళ్ళు ఉన్నాయి, మరి వాటన్నింటిని మనం వెతకలేదు కదా పూర్తిగా. కావున గుహలలో దాక్కుని ఉందేమో సీతాదేవి, లేకపోతే ఏ పుష్పముల కోసమో ఫలముల కోసమో వెళ్ళిందో. పైగా పుష్పములంటే కనుక స్త్రీలకు అత్యంత ప్రీతికరంగా ఉన్న వాటి కోసం ఏమైనా వెళ్ళిందేమో, అలా గుహలోకి వెళ్ళారేమో, మనం వెతుకుతాం. అంతేగాని ఇంతటి శోకాన్ని మీరు పొందితే నేను చూడలేను అని అంటూ ప్రియకానన సంచార వనోన్మత్తాచ మైథిలి సావనం వా ప్రవిష్టా స్యాత్ నళినీం వాసు పుష్పితాం. అన్నయ్య, ఒక్కసారి ఆలోచిస్తే కనుక సీతాదేవికి వనములలో విహరించటము అంటే ఎంతో ఇష్టం. మన వాళ్ళు అంటుంటారు కదా పిచ్చి అని చెప్పి, అలాగా వనములలో విహరించటము అంటే కనుక అత్యంతము ప్రీతికరమైనది సీతాదేవికి. కావున ప్రియ కానన సంచార, వనంలో విహరించడమే ఇష్టముగా కలిగినటువంటిదైన సీతాదేవి వనోన్మత్త, పైగా ఆ వనంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని, ఆ పుష్పములను, చెట్లను చూస్తే ఆమె ఒళ్ళు మరిచిపోతుంది. వనోన్మత్త, అలా ఒళ్ళు మరిచిపోయినటువంటిదై ఎక్కడకో సా వనం వా సుపుష్పితాం నళినీం వా, ఆ మిథిలా రాజకుమార్తె ఈ వనంలో లోపలికి కానీ లేకపోతే బాగా పద్మములతో కూడినటువంటి సరస్సుల దగ్గరకు కానీ ప్రవిష్ట వెళ్ళి ఉంటుంది. ఆ సరస్సులలో జలకాలాడుతూ సమయం తెలియక అక్కడే ఉండిపోయి ఉంటుంది. కావున
చింతించవద్దన్నయ్య. ఇక్కడ ఎన్నో పర్వతములు, అందులో గుహలు, ఎన్నో పద్మసరస్సులు ఉన్నాయి. పైగా ఈ వనంలో విహరించే స్వభావం కలిగిన, అలా విహరిస్తూ పరవశాన్ని పొందేటటువంటి సీతాదేవి ఏ పద్మసరస్సుల దగ్గరకు వెళ్ళి అక్కడ జలకాలాడుతూ ఉండవచ్చు. కావున నిరాశతోటి ఈ విధంగా శోకించవద్దు అని అంటూ, సరితం వాపి సంప్రాప్త మీనవంజుల సేవితాం స్నాతుకామా నిలీనా స్యాత్ హాసకామా వనే క్వచిత్. అంతేకాదనయ్య, స్నాతుకామ స్నానం చెయ్యాలి, జలకాలాడాలి అనే కోరికతోటి మీన వంజుల సేవితాం, మీనములు అంటే చేపలు, అదేవిధంగా ప్రబ్బలి చెట్లు అంటారు. ఆ నదుల లోపల నీళ్లలో పెరిగేటటువంటి చెట్లు. ఆ చెట్లు నదులు స్వచ్ఛంగా ఉండే విధంగా చేస్తాయి. అలాగా మరి చేపలతోటి, అలాగే ప్రబ్బలి చెట్లతోటి కూడినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంగా చక్కగా ప్రవహించేటటువంటి నదులు, ఆ నదులలో స్నాతుకామ స్నానం చేయటం కోసమని సరితంవా సంప్రాప్త, ఏ నది దగ్గరకో వెళ్ళి ఉంటుందామే, అంతేగాని ఎక్కడికి వెళ్ళిపోతుంది. లేదా హాసకామ మనల్ని పరిహసించాలి అని చెప్పి ఉద్దేశంతో క్వచిత్ వనే నిలీనా స్యాత్, ఈ అడవిలోనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఇంట్లో అంటే ఫలానా చోట దాక్కుంది అని చెప్పవచ్చును. ఈ అడవిలో ఎన్నో దాక్కునే ప్రదేశాలు ఉన్నాయి. కావున మనల్ని పరిహసించాలనే ఉద్దేశంతో ఎక్కడో దాక్కుని ఉండి మనల్ని గమనిస్తూ ఉండవచ్చును. లేకపోతే ఎక్కడో దాక్కుని ఉండి సమయం తెలియక ఇంకా ఇక్కడికి రాకపోయి ఉండవచ్చును. కావున మనం వెతుకుతాము అని అంటూ, విత్రాసయితు కామావా లీనా స్యాత్ కాననే క్వచిత్ జిజ్ఞాసమానా వైదేహి త్వాం మాం చ పురుషర్షభ. లేదా అనయ, మనము సీతాదేవికి దూరంగా వెళ్ళి, నీవు వెళ్ళి చాలాసేపు అయింది, అలాగే నీ తర్వాత నేను కూడా వచ్చి చాలా సమయం కావస్తున్నది. కావున ఇంత సమయం నాకు దూరంగా మీరు వెళ్ళారా, ఇంత సమయం నన్ను ఒంటరిగా వదిలిపెట్టారా అనే కోపంతో, మన మీద ఉన్నటువంటి ఆ కోపంతో మనల్ని పరిహసించాలి అని, మనల్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో సీతాదేవి ఎక్కడైనా దాక్కుని ఉన్నదేమో అని అంటూ, పురుషర్షభ, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర అంటే, ఇక్కడ పౌరుష శబ్దానికి ఇంతకుముందు మనం అనుకున్నాం. పౌరుషము అని అంటే నిష్కారణంగా కోపం చూపించడమో, లేకపోతే అనవసరంగా ఇతరులను హింసించడమో, పీడించడమో, బాధించడమో, భయపెట్టడమో కాదు. పౌరుషము అంటే తాను చేయవలసినటువంటి పనులను సక్రమంగా తన కర్తవ్యములను నిర్వర్తించడమే పౌరుషము అని చెప్పి అన్నారు. అందుకని ఇక్కడ పురుషర్షభ అని చెప్పి రాముణ్ణి సంబోధిస్తున్నాడు లక్ష్మణుడు. రామచంద్ర, కర్తవ్య పరాయణుడు నువ్వు, గొప్ప పౌరుషం కలిగినటువంటి వాడివి, పురుషోత్తముడమైన ఓ రామ, వైదేహి విత్రాసయితు కామ, విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి మనం ఇంతసేపు ఆమెకు దూరంగా ఉండేటప్పటికీ కోపం వచ్చినటువంటిదై కోపగించుకుని విత్రాసయితు కామ మనల్ని భయపెట్టాలి అనే ఉద్దేశ్యంతో త్వాం మాంచ జిజ్ఞాసమాన, అసలు ఆమె కనిపించకపోతే నీవెలా ఉంటావు, నేనెలా ఉంటాను, ఎంత భయపడతామో అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటిదై కాననే క్వచిత్ లీనా స్యాత్, ఈ అడవిలోనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. కావున నీవు ఈ విధంగా చింతించి శోకించవద్దు అన్నయ్య. తస్యాహ్యన్వేషణే శ్రీమన్ క్షిప్రమేవ యథావహై, శ్రీమన్ కాంతిమంతుడైనటువంటి సీతాపతి అయినటువంటి ఓ రామచంద్ర, సీతాదేవిని వెతకడంలో ఇంకా ప్రయత్నాన్ని మనం ఆపకుండా, తస్యాహ అన్వేషణే క్షిప్రమేవ, వెంటనే యథావహై మనం ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్క అవకాశాన్ని, ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా ఈ దండకారణ్యంలో విడిచిపెట్టకుండా అన్ని ప్రదేశాలను కూడా వెతుకుతాం. అన్ని కొండ గుహలను, అన్ని నదులను అంతటా కూడా వెతుకుతాము. వనం సర్వం విచినువః యత్ర సా జనకాత్మజ మన్యసే యది కాకుత్స్థ మాస్మ శోకే మనఃకృధాః. ఏం పర్వాలేదన్నయ్య, ఈ వనం మొత్తం కూడా మనం పూర్తిగా వెతుకుదాం. కకుత్సవంశీయుడు అయినటువంటి ఓ రామచంద్ర, నీవు కనుక అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే
సీతాదేవి కోసం అని చెప్పి ఈ వనం మొత్తము కూడా పూర్తిగా వెతుకుదాము. శోకే మనః మాస్మకృతాః. శోకించడానికే నీ మనస్సు ఈ విధంగా పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉన్నది. కావున శోకించడం కోసం నీ మనస్సుని అర్పించవద్దు. అలా శోకించకుండా నీ మనస్సుని అదుపు చేసుకుని సీతాదేవిని వెతకడానికి వెళదాము, ఇప్పుడే వెళదాము, ఆమె లభించవచ్చును అని చెప్పి రాముడికి లక్ష్మణుడు ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఇది స్నేహితులకు కానీ లేకపోతే సోదరులకు కానీ పెద్దవారికి కానీ తమతో ఉన్నటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణం. ఎవరైనా శోకిస్తుంటే వారితో పాటు కలిసి వీళ్ళు కూడా శోకిస్తూ ఉంటే శోకం పెరుగుతుంది కానీ తగ్గదు. కావున శోకిస్తున్నటువంటి వారికి ధైర్యం చెప్పటమే సరైనటువంటి సాన్నిహిత్యము, సరైనటువంటి స్నేహము అవుతుంది. అదే ఆత్మీయ భావన అని అంటారు. అలాగా లక్ష్మణుడు రామచంద్రమూర్తిని ఓదార్చుతూ ఉన్నాడు. మరి రాముడు ఏ విధంగా సాంత్వన పడగలిగాడు, మరి ఏ విధంగా వాళ్ళు ఆ వనాన్ని వెతికి వెతికి వేసారిపోయి ఇంకేం చేయాలనుకున్నారు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యై సహ క్రీడసే సీతే విశ్వస్తైర్మృగపోతకైః ఏతే హీనాస్త్వయా సౌమ్యే ధ్యాయంత్యాస్రావిలేక్షణాః సీతయా రహితోహం వై నహి జీవామి లక్ష్మణ మృతం శోకేన మహతా సీతాహరణజేన మాం పరలోకే మహారాజః నూనం ద్రక్ష్యతి మే పితా కథం ప్రతిజ్ఞాం సంసృత్య మయా త్వమభియోజితః అపూరయిత్వా తం కాలం మత్సకాశమిహాగతః కామవృత్తమనార్యం మాం మృషావాదినమేవ చ ధిక్త్వామితి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పితా వివశం శోకసంతప్తం దీనం భగ్నమనోరథం మామిహోత్సృజ్య కరుణం కీర్తిర్నరమివానృజం క్వ గచ్చసి వరారోహే మాం నోత్సృజసు మధ్యమే త్వయా విరహితశ్చాహం మోక్ష్యే జీవితమాత్మనః ఇతీవ విలపన్ రామః సీతాదర్శనలాలసః నదదర్శ సుదుఃఖార్తః రాఘవో జనకాత్మజాం అనాసాదయమానం తం సీతాం దశరథాత్మజం పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరం లక్ష్మణో రామమత్యర్థం ఉవాచ హితకామ్యయా మా విషాదం మహాబాహో కురు యత్నం మయా సహ ఇదంచ హి వనం శూర బహుకందర శోభితం ప్రియకానన సంచార వనోన్మత్తా చ మైథిలీ సావనం వా ప్రవిష్టా స్యాత్ నళినీం వా సుపుష్పితాం సరితం వాపి సంప్రాప్త మీనవంజుల సేవితాం స్నాతుకామా నిలీనా స్యాత్ హాసకామా వనే క్వచిత్ విత్రాసయితు కామా వా లీనా స్యాత్ కాననే క్వచిత్ జిజ్ఞాసమానా వైదేహి త్వాం మాం చ పురుషర్షభా తస్యాహ్యన్వేషణే శ్రీమన్ క్షిప్రమేవ యతావహై వనం సర్వం విచునువః యత్ర సా జనకాత్మజా మన్యసే యది కాకుత్స్థ మాస్మ శోకే మనఃకృధాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకషష్టితమే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.